హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కప్ కేక్స్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాక్లెట్ ఫ్లేవర్ అనేది కొంతమందికి చాలా బాగా నచ్చుతుంది. నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే మీరు 100 కప్ కేక్స్ అయినా ఇంట్లోనే చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేయగలుగుతారు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ నుంచండి. మైదా 1.5 కప్పు తీసుకోండి. 1 కప్పు ప్లస్ పావు కప్పు 1.5 కప్పు. అదేవిధంగా కోకో పౌడర్ పావు కప్పు 1/4 కప్పు అండ్ బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. వీటన్నిటిని బాగా జల్లించాలి. మీకు వీలైతే 3-4 టైమ్స్ జల్లించి తీసుకోండి. దానివల్ల కప్ కేక్స్ అనేది మనకి బాగా ప్లఫీగా వస్తాయి. ఇప్పుడు వేరొక బౌల్లో 3 ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్స్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు సాల్ట్ అనేది చిటికుడు, ఒక చిన్న పించ్ 1 పించ్. అదేవిధంగా వెనిలా ఎసెన్స్ 2 టీ స్పూన్ తీసుకోండి. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు, ఆ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ 3/4 కప్ తీసుకోవాలి. లేదు షుగర్ పౌడర్ యాడ్ చేయాలనుకుంటే మనం 1 కప్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది ఒక్కసారిగా వేయకూడదండి, 3-4 బ్యాచెస్లో వేయాలి. కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం ఎగ్లో కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. కనీసం ఒక 5 నిమిషాల వరకు అలా బీట్ చేసుకున్న తర్వాత మనకి ప్లఫీగా వస్తుంది బ్యాటర్ అనేది. ఇలా ప్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒక్కసారి మనకి లైట్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇంక మనం బేటర్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆయిల్ని 1/3 కప్ తీసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కప్పు ప్లస్ పావు కప్పులో సగం, దీన్ని 1/3 కప్ అంటారు. తీసుకొని జస్ట్ కలిసినంత వరకు ఒకసారి ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా మనం బీట్ చేయకూడదు. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పొడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో మనం బీట్ చేయకూడదండి, స్పాచులాతో కానీ లేదా విస్కర్తో కానీ ఒక డైరెక్షన్లోనే మనం బీట్ చేసుకోవాలి. స్లోగా అలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలని 1/3 కప్పు అంటే ఆయిల్ మనం ఎంత తీసుకుంటున్నామో పాలు కూడా మనకు అంతే పడతాయండి, అంతకు మించి ఎక్కువైతే పడవు. ఇప్పుడు స్లోగా కొంచెం ముందుగా జల్లించి పెట్టుకున్న పొడిపిండిని కొద్దిగా పాలు అలా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది డార్క్ చాకో చిప్స్ అండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఎందుకు ఇలా పిండిలో కోట్ చేస్తున్నానంటే మనం కేక్ బేక్ చేసినప్పుడు చాకో చిప్స్ అనేవి అడుక్కు వెళ్ళిపోకుండా కేక్ మొత్తం ఈవెన్గా ఉంటాయి. అందుకోసమని మనం పొడిపిండిలో చాకో చిప్స్ అనేది ఒకసారి అలా జల్లించి తీసుకుంటే మనకి సరిపోతుంది. మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు చాకో చిప్స్ వేసుకోవాలి. చాకో చిప్స్ అనేది మనకి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే లేదు. ఎలా అయినా సరే మనకి కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్పాచులాతో ఒకసారి మొత్తం అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం ఒక పైపింగ్ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదు అనుకుంటే మన ఇంట్లో ఉండే ఏ గరిటలైనా లేదంటే పెద్ద స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ పెద్ద స్పూన్స్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ ఏమీ లేనట్లయితే మన ఇంట్లో వాడుకునే ఏ చిన్న స్టీల్ బౌల్స్నైనా మనం యూజ్ చేసుకున్నా సరిపోతుందండి. వాటికి లైట్గా ఆయిల్ అప్లై చేసి పొడిపిండితో డస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కప్ కేక్ ట్రే తీసుకొని దాని లోపల లైనర్స్ ప్లేస్ చేసుకున్నాను. ఈ లైనర్స్ సైజ్ వచ్చేసి 10 సెంటీమీటర్స్.
మనకి ఈ కప్స్ అనేవి మీడియం సైజులో వస్తాయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కప్స్లో 3/4 పార్ట్ వచ్చేంత వరకు ఫిల్ చేసుకోవాలి. అంటే 1/2 భాగం మాత్రమే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 18 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి ప్రీహీటెడ్ ఓవెన్లో. మీరు గ్యాస్ పైన కూడా లో ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కప్ కేక్స్ అనేవి రెడీ అవుతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నాకైతే 20 మినిట్స్ దగ్గర బేక్ అయ్యాయండి. ఇప్పుడు నేను ఒక కప్ కేక్ని చూపిస్తాను చూడండి. మనం ఎంత ప్రెస్ చేసినా సేమ్ అదే పొజిషన్కి వస్తుందండి. అలాగా మనం ఎంత ప్రెస్ చేసినా సేమ్ అదే పొజిషన్కి వచ్చింది అంటే మనకి కరెక్ట్గా బేక్ అయినట్టు అండ్ కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం కప్ కేక్స్ చేసినట్టు అండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. నేను పైన చాకో చిప్స్ వేయడం వల్ల మనకి కొంచెం మాయిస్ట్గా అనిపిస్తుంది. లేదు మీకు చాకో చిప్స్ వద్దనుకున్నా సరే ప్రాబ్లం లేదు, కానీ వేస్తే టేస్ట్ అనేది మనకి ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఎన్ని కప్ కేక్స్ అన్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలరండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.